గృహాల మధ్య చైతన్య భారన్ రెస్టారెంట్ను తొలగించాలి. సుబ్బారావుపేట, ఎన్టీఆర్ కాలనీ, సింగవరం, తీరుగుడం వాసులు, పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం సుబ్బరాజుపేటలో గృహాల మధ్య నూతనంగా పెట్టిన చైతన్య భారన్ రెస్టారెంట్ను తక్షణమే తొలగించాలని కేవీపీఎస్, ఎంఆర్పీఎస్, ఐఎఫ్టీయు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై విసిగి చెందిన మహిళలు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని ఆశించారని, కానీ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యం షాపులను గృహాల మధ్య ఏర్పాటు చేయడం దారుణమన్నారు. గృహాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. తక్షణమే గృహాల మధ్యలో మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు, నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలింకి రాము మాట్లాడుతూ, ఆడబిడ్డలు ట్యూషన్లకు వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఇంటికి వస్తూ ఉంటారని, ఈ ప్రాంతమంతా మందుబాబులతో నిండిపోతే పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నా మద్యం షాపుల కారణంగా ఏ ఒక్క మహిళకు ఇబ్బంది రాకుండా చూస్తానని మాట ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే చైతన్య భారన్ రెస్టారెంట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారుల్లో స్పందన కనిపించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రీష్మ కుమార్, గెడ్డం యెహోషువ, బుచ్చిరెడ్డి, రాజేశ్వరరావు, కొడమంచిలి జార్జ్, అంబటి పుల్లారావు, పచ్చిపులుసు శ్రీనివాస్, చంద్రశేఖరరావు, మోహన్ రావు, దళిత సంఘాల మహిళలు పాల్గొన్నారు. తొలగించాలి చైతన్య భారన్ రెస్టారెంట్ ని తొలగించాలి. సుబ్రాజుపేట దళిత వాడలో ఏర్పాటు చేసిన చైతన్య భారన్ రెస్టారెంట్ ని తొలగించాలి. చైతన్య భారన్ రెస్టారెంట్ ని తొలగించాలి. చైతన్య ఏర్పాటు చేసిన చైతన్య భారన్ రెస్టారెంట్ ని తొలగించాలి. చైతన్య భారన్ రెస్టారెంట్ ని తొలగించాలి. సుబ్రాజుపేట దళిత వాడలో ఏర్పాటు చేసిన చైతన్య భారన్ రెస్టారెంట్ ని చైతన్య భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. చైతన్య భారన్ రెస్టారెంట్ ని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చైతన్య భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. చైతన్య భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. చైతన్య భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. పేద ప్రజల ప్రాణాలు హరించే భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. పేద ప్రజల ప్రాణాలు హరించే భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. భారన్ రెస్టారెంట్ ని ప్రజల ప్రాణాలు హరించే భారన్ రెస్టారెంట్ ని ఎత్తివేయాలి. ప్రజల ప్రాణాలు హరించే సుబ్బరాజుపేట దళితవాడ పట్టణ ప్రముఖులు, ప్రజా సంఘాలు, ఎన్టీఆర్ కాలనీ, ఎంబీ నగర్ కాలనీకి సంబంధించిన నివాసులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ సుబ్బరాజుపేట దళితపేటలో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ని వెంటనే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ బార్ దగ్గర మేమంతా కూడా నిరసన వ్యక్తం చేశాం. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా తీరుగుడం, సుబ్బరాజుపేట, సింగవరం, ఎన్టీఆర్ కాలనీ, ఎంబీ నగర్ కాలనీ, అటు చెట్టుపేట, తాళ్లపాలెం, కౌసాలపాలెం, ఈ ఆంజనేయపురం, తీరుగుడు, ఈ ప్రాంతాలన్నీ కూడా పేద ప్రజలు, దళితులు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం వల్ల ముఖ్యంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది. దీనివల్ల చాలా అరిష్టాలు, నష్టం జరిగే అవకాశం ఉంది. మద్యం షాపులు, బార్లు ప్రజలకి నివాస ప్రాంతాల్లో వీళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళని సంపన్నులు అవడం కోసం పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ప్రభుత్వం కూడా దీన్ని ఉపేక్షించడం అనేది చాలా దారుణమైన విషయం. తక్షణమే ఈ ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్ చైతన్య బార్ అండ్ తొలగించాలని చెప్పేసి మేము అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. దళితులందరూ కూడా, పేదవాళ్ళు, ప్రభుత్వాలు ఏమైనా చేయాలనుకుంటే ఈ ప్రాంతంలో ఒక హై స్కూల్ కానీ లేదా ఉపాధి కల్పించే ఏమైనా సంస్థ, పరిశ్రమలు కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ ఏర్పాటు చేయాలి. అంతే తప్ప పేదల యొక్క జీవితాల్ని, కుటుంబాలని విచ్ఛిన్నం చేసే మద్యం షాపులు ఇప్పటికే గత 6 రోజుల నుంచి కూడా అనేక ఘటనలు ఈ మద్యం షాప్ దగ్గర, ఈ బార్ షాప్ దగ్గర తాగి పడిపోవడం, దొంగతనాలు, ఆడవాళ్ళని అగాత్యాలు, ఆడవాళ్ళ మీద హేళనగా మాట్లాడటం, మీద పడటం అన్ని కూడా జరుగుతుంది. ఇది ఎంత మాత్రం కూడా ఏకాంతమైన ఈ ప్లేస్లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయటం నిబంధనలకు ఉల్లంఘన. అధికారులకి, ఎక్సైజ్ అధికారులకి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ అనుమతులు ఎవరు. దయచేసి తక్షణమే ఇదంతా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు సుబ్బరాజపేట గ్రామంలో దళిత వార్డు అయినటువంటి ఇదే గ్రామంలో చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రోడ్లో చాలా మంది మహిళలు జనసంచారం చేసే మహిళలు ఇక్కడ దగ్గరగా హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే చర్చెస్ ఉన్నాయి. అలాగే సుబ్బరాజపేట నుంచి మన నిడదవోలు పని నిమిత్తమైన మహిళలు ఆటో సౌకర్యం లేకుండా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ పని ముగించుకుని మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి రావాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం మహిళలకి భద్రత లేని విషయం అది. కావున అధికారులందరూ దీనిపై చర్య తీసుకుని తక్షణమే ఈ బార్ అండ్ రెస్టారెంట్ని తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఇది బార్ అండ్ రెస్టారెంట్ తీయకపోతే మేము ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకు కూడా మేము విజ్ఞప్తి చేయడానికి వెళ్తున్నాం. అలాగే రేపు సోమవారం జిల్లా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేసి ఈ బార్ అండ్ రెస్టారెంట్ తీయాల్సిందిగా చర్యలు తీసుకోమని కోరుచున్నాం.